నమస్తే అండి. మేము ఆర్టిస్ట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు స్వాతి. నేను ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్టిస్ట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్. మా కాలేజు నాయుడుతోటలో ఉందండి, పెందుర్తి దగ్గర. ఈ నర్సింగ్ కాలేజ్ నర్సింగే ఎందుకు ఎంచుకోవాలి, నర్సింగ్ అంటే ఏంటి అంటే, నర్సింగ్ అన్నది ఒక నోబెల్ ప్రొఫెషన్ అనమాట. ఇది ఎంచుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు ట్రీట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీకి కూడా ట్రీట్ చేయొచ్చు. ఇది ఒక్క కోర్స్లోనేనండి. కమ్యూనిటీకి సర్వ్ చేసే ఒక్క అవకాశం ఉన్న కోర్స్ అయితే మాత్రం నర్సింగ్ ఒకటే. కోవిడ్ టైంలో చాలా డిమాండ్ ఉన్న కోర్స్ ఏదైనా ఉంది అంటే కోవిడ్లో ఓన్లీ నర్సింగ్ అండి. అందుకే ఈ కోర్స్ స్టార్ట్ చేసాము. ఇది 2022లో స్టార్ట్ చేసామండి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అయితే నీట్ ఆర్ ఎంసెట్ రాయాలి. లాస్ట్ ఇయర్ అంతా ఎంసెట్తో తీసేవారు. ఈ ఇయర్ ప్రత్యేకంగా ఏపీ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఒక ప్రత్యేకమైన పరీక్ష ప్రవేశం పెడుతుంది. ఆ ఎగ్జామ్ ద్వారాయే ఇప్పుడు సెలెక్షన్ అన్నది చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదే జిఎన్ఎం చదవాలి అంటే ఏ ఇంటర్మీడియట్ ఏ కోర్స్ అయినా పర్వాలేదండి. ఎంఈసీ కానీ ఎంపీసీ కానీ అదర్ స్ట్రీమ్ ఏదైనా సరే జిఎన్ఎం చదవచ్చు. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటేనండి, 2 క్లినికల్ సైడ్ చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ చేస్తే ఎక్స్ట్రాగా టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. అయిపోయిన తర్వాత అవకాశాలు ఏంటంటే నర్సింగ్లో మెయిన్గా ఏంటంటే అదర్ స్టేట్స్ ఈజీగా వెళ్ళొచ్చండి. అదర్ ప్రొఫెషన్లో చదివితే అంత ఫాస్ట్గా ఈజీగా అదర్ స్టేట్స్ వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ నర్సింగ్ చేస్తే ఎన్క్లెక్స్ అనే ఒక్క ఎగ్జామ్ రాస్తే చాలండి, అదర్ స్టేట్స్కిలో ఆర్ఎన్ రిజిస్టర్డ్ నర్స్ కింద అవ్వచ్చు. అది ఆ ఎన్క్లెక్స్ రాయడం వల్ల మెయిన్గా యూఎస్ఏలోని, యూకేలోని అండ్ కెనడాలోని, అదర్ స్టేట్స్ ఆస్ట్రేలియా అవన్నిట్లో చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అండి. ఈ మధ్యన ప్రభుత్వమే వాళ్ళకి వాళ్ళు వచ్చి మనకి జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్పుతున్నారు. 8 months ఫ్రీగా ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి నేర్పుతున్నారు. అంత డిమాండ్ ఉన్న కోర్స్ అండి నర్సింగు. అదే కానీ అదర్ స్టేట్స్ కాకుండా మన స్టేట్లో అయితే మాత్రం స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉన్నాయండి. అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ఎయిమ్స్లోని, టాటా మెమోరియల్ హాస్పిటల్, ఇంకా చాలా అదర్ సెంట్రల్ రైల్వే అని అన్నిట్లో కూడా చాలా డిమాండ్ యాజ్ వెల్ యాజ్ డిమాండ్ ఉన్న కోర్సు. ప్రభుత్వం చాలా మటుకు గుర్తించి అందు గురించనే నర్సింగ్ ఆఫీసర్స్ అని కూడా వీళ్ళకి ర్యాంక్స్ ప్రొవైడ్ చేసిందండి. అంత డిమాండ్ ఉన్న కోర్సు అండ్ 100% జాబ్ ఆపర్చునిటీ ఉన్న కోర్సు, 100% హైక్ శాలరీస్ ఉన్న కోర్స్ కూడా ఇదేనండి. అదర్ కాలేజెస్తో ప్రొవైడ్ చేస్తే మా కాలేజ్ ఏంటంటే డిజిటల్ క్లాసెస్ చెప్తున్నామండి. అండ్ విత్ ఐఎల్టీఎస్ అండ్ ఎన్క్లెక్స్ ఫౌండేషన్తో కలిపిస్తున్నాము. సో దట్ వాళ్ళు జస్ట్ రిలీవ్ అవగానే ఆ ఎన్క్లెక్స్ అన్నది క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుందని. అండ్ నెక్స్ట్ మేము హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా కేజీహెచ్లో ట్రైనింగ్ ఇస్తున్నామండి. క్లినికల్ ట్రైనింగ్ వచ్చి కేజీహెచ్లో చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి పేషెంట్ ఎక్స్పోజర్ బాగా ఉంది అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే పేషెంట్ కేర్ చేయగలరు. అలాగే వాళ్ళు ఏంటంటే ఈ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలరండి. దాని గురించి అని చెప్పి క్లినికల్ ఎక్స్పోజర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం మా కాలేజ్లో. ప్యానెల్ క్లాసెస్ ఉంటాయండి, మెయిన్గా డిజిటల్ క్లాసెస్. అండ్ ఈవెన్ స్టూడెంట్స్తో కూడా ఎవ్రీ వీక్ మేము లెసన్ ప్లాన్స్ అని అంటే వాళ్ళు వచ్చి ఆన్ స్టేజ్ మీద సెమినార్స్ చెప్పే విధంగా, అలాగే ఎవ్రీ వీక్ కూడా మేము ఎవరో ఒక కెరియర్ గైడెన్స్ని పిలిపించి మేము వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తూ ఉంటామండి. ఎవ్రీ డే మళ్ళీ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా స్పెషల్గా కండక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ కరికులంలో లేకపోయినా సరే మేము ఇంగ్లీష్ అన్నది ప్రత్యేకంగా చెప్పిస్తూ ఉంటాం. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ మెయిన్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయితే సో దట్ వాళ్ళు ఇంకా ఈజీగా గ్రాప్ చేయగలరు, సెటిల్ అవ్వగలరు అనే ఉద్దేశంతో అన్ని ప్రొవైడ్ చేస్తుంటాం. స్పెషల్ ఏంటంటే 100% ల్యాబ్ ఫెసిలిటీ అన్నది ఉంది సార్. ఎవ్రీ వీక్ లెసన్ అయిపోగానే మేము డెమాన్స్ట్రేట్ చేస్తాము, ఆస్కి కండక్ట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ మళ్ళీ కేజీహెచ్కి అలా బెడ్ సైడ్ వేరే హాస్పిటల్స్కి తీసుకెళ్ళి లైవ్లో చూపిస్తాం సార్. ఆ కండిషన్ అన్నది ఎలా వస్తుంది, ఎలా ట్రీట్ చేయాలి అన్న విషయం కూడా లైవ్లో చూపిస్తాం. నెక్స్ట్ ఏమో ఏంటంటారు, ఎవ్రీ స్టూడెంట్కి స్పెషల్ ప్రజెంటేషన్ అన్నది ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తాం అనమాట. 100% స్టూడెంట్కి స్పెషల్ కేర్ తీసుకుంటాం.
చేసుకుంటూ ఉంటాం. మా స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా కాలేజ్ జాయిన్ అయిన తర్వాత. ఎందుకంటే వాళ్ళ రిజల్ట్లోనే చూడొచ్చు, వాళ్ళందరూ ఆల్మోస్ట్ తెలుగు మీడియం స్టూడెంట్సే అయినా సరే ఇదంతా కరికులం అంతా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందండి. ఎందుకంటే ఐఎన్సి నామ్స్ ఏదైతే ఉంటాయో అదే ఫాలో అవుతాం సార్. అదంతా ఫుల్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కానీ వాళ్ళు ఎంత ఈజీగా క్రాక్ చేస్తారో వాళ్ళనే అడిగి తెలుసుకోవచ్చు. మాకు ఇంతమంది టాపర్స్ వచ్చారు, వైజాగ్లో టాప్ మోస్ట్ కాలేజ్ అయ్యింది అంటే అది బికాస్ ఆఫ్ స్టూడెంట్ హార్డ్ వర్క్ యాజ్ వెల్ యాజ్ మా మేనేజ్మెంట్ కూడా అంతే మంచి స్కిల్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం స్టూడెంట్స్కి. నేను ఆర్టిస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్లో చదువుకుంటున్నాను. నేను జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ థర్డ్ ఇయర్ స్టూడెంట్ని. నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకనంటే మా కాలేజ్లో క్లాసెసే కాదు, ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా సిస్టమేటిక్ మేనర్లో జరుగుతూ ఉంటాయి. అలానే ఏ ప్రొసీజర్స్ చెప్పినా కూడా మాకు డెమోన్స్ట్రేషన్ అనేది వీక్లీ ఉంటుంది. నెక్స్ట్ సెమినార్స్ కూడా వీక్లీ ఉంటే మా ప్రిన్సిపల్ మేడం కూడా వచ్చి మమ్మల్ని డెమోన్స్ట్రేట్ చేసి కరెక్ట్గా ఉన్నామో లేదో అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అలాగే మాకు క్లినికల్ ఎక్స్పీరియన్స్ కోసం కేజీహెచ్కి పంపిస్తారు విత్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము దగ్గర నుండి పేషెంట్స్ని చూసి వాళ్ళకి డైరెక్ట్ కేర్ ప్రొవైడ్ చేసి ఎలా మేము కేర్ ఇవ్వాలి, ఏంటి ట్రీట్మెంట్ ఎలా ప్రొవైడ్ చేయాలని అన్నీ కూడా మేము చాలా బాగా నేర్చుకోగలిగాము. అలానే బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా మా మీద నమ్మకంతో నెక్స్ట్ అలాగే వర్క్ నేర్చుకోవాలనే దీనితో మమ్మల్ని బయటకు పంపిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా నేర్చుకోవాలి, అక్కడ ఎలా ఉండాలి, పేషెంట్స్తో ఎలా మేము బిహేవ్ చేయాలి అని కూడా మేము చాలా బాగా నేర్చుకోగలిగాం. అలానే కాలేజ్ విషయానికి వచ్చేసరికి ఏ కాలేజ్లో కూడా ఇంగ్లీష్ ఫెసిలిటీ అనేది ఉండదు. 10th ఇంటర్ వరకే ఇంగ్లీష్ ఫెసిలిటీ ఉంటుంది. అలాంటిది మా కాలేజ్లో ఏంటంటే ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ సెక్షన్ అనేది ఇంగ్లీష్ క్లాసెస్ 2 hours or 1 hour కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లేదు మా ఫుడ్ కానీ లేదంటే ఏ విషయంలోనైనా కూడా మా ప్రిన్సిపల్ మేడం, డైరెక్టర్ మేడం ఇద్దరు కూడా చాలా బాగా ఉంటారు మాతో. చాలా బాగుండి మమ్మల్ని ఇంకా ఈ 3 years కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటూ మాకు చాలా మంచిగా ట్రీట్మెంట్ నేర్చుకునే విధంగా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. దానికి మేము చాలా రుణపడి ఉంటాం మా కాలేజ్ మొత్తానికి, యాజమాన్యానికి మొత్తానికి. Growth of our college, we have started our college from last 3 years. We just started from last years, but we are the best in the Vizag. You can get that from the results of our college. We have been done a great job in many of the programs in Visakhapatnam. We have participated in many of the programs in Visakhapatnam, and if you will come to the results of Artis College of Nursing, it is a growing project. Like we have done our best in Vizag, and we got the best in Vizag. We are participating in every nursing programs in Vizag also, and we have very grateful director sir and principal madam with whose helps we are getting a very better things. Whenever we are in low, whenever we are feeling low, the madam and our sir will come to us, then they'll evaluate our problem and they'll give the solution to us, and we'll learn more faster than the past. Basically, I'm a Telugu medium student. I have a concern that before coming here, how will I manage with English? But after coming here with the extra knowledge of our English classes, madam and sir played a major role in this. Madam and sir conducted extra English classes to us. From that, we are learning very much of English. Now we are having the confidence that we can give seminars. We will also be a student, and we can also communicate with other states and people, other language people. We can also go to other countries, and we can also crack NCLEX, NORCET and OET exams. We will have the great confidence to break all those exams through our management. Myself Bhavna, I am studying JNM third year in Auto School of Nursing. First of all, I felt very happy for this because I am the student of Autos. Nowadays in JNM, many nursing colleges, they did not provide any study skills for JNMs because of they are taking very low for JNM. But in our college, they are providing very special classes for us, same as equal as BScs. So we felt very happy for that thing because of they are providing equal studies with the BScs. What the studies they provided to BScs, same like that reading was also. For that, first you have to came here for studies. So that thing only they are provided very well for us. So we are happy for that.
and next and our management also very supportive for us, and they are very supporting for everything, and wherever we will go also they are supporting for us, and any programs and other rallies or any university programs, so everything they are make them participate us. So very happy for that management and for college, and this course is very useful for present generation, because of now the health is the highmost cost in this, so we felt very happy to choose this course. Thank you.